హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో 10th లెసన్ అంటే 10వ పాఠమైనటువంటి బాలనాగమ్మ నేర్చుకుందామండి. అందరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు థర్డ్ నుండి సిక్స్త్ వరకు ఇప్పుడు నడుస్తున్నది సిక్స్త్ సైన్స్, సిక్స్త్ సోషల్ అండ్ సిక్స్త్ తెలుగు నడుస్తున్నాయండి. సిక్స్త్ అయిపోయిన వెంబటే మేము సెవెంత్ స్టార్ట్ చేస్తాము. ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంకా అంటే సైన్స్ అండ్ సోషల్, అలాగే వాటితో పాటు కామన్ మెథడాలజీ కూడా మనము చెప్తున్నాము. అలాగే మనకు బిట్స్ అనేవి యూట్యూబ్లో అందుబాటులో తెస్తున్నాము, ప్రీవియస్ బిట్స్. ఇవి మనకు సిక్స్త్ తర్వాత ఏది తెలుగు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఎస్ఏ మిత్రులు కూడా మీరు చూడండి. మీకు కూడా ఈజీగా అర్థం అవ్వడానికి మేము ఒక కాన్సెప్ట్స్ అనేవి తెస్తున్నాము అండి. ఓకే అండి, మనం ఇప్పుడు చూసినట్లయితే మనకు చూద్దాం. మన పాఠం పేరు వచ్చేసి బాలనాగమ్మ. తర్వాత మనకు ఇక్కడ ఇది అంతా కూడా మనకు ఉన్మీకరణ చిత్రం అండి. ఇది మనకు 45 నిమిషాల పాటు అంటే ఒక పీరియడ్ మొత్తం దీని మీదనే డిస్కషన్ చేస్తాము. ఇది మెథడాలజీలో మనకు 1 మార్క్ అంటే అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మనం నేర్చుకోవాలి. ఓకే ఓకే అండి, మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇక్కడ పాఠం ఉద్దేశం చూసినట్లయితే మనము ఇక్కడ చూద్దాం. జానపద కథలను విని లేదా చదివి అబాల గోపాలం ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ. ఓకే అండి, బహుళ ప్రజాదరణ అనేది మీరు కొంచెం స్ట్రెస్ అవుతూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ అద్భుత కథ అనేక జానపద కథ రూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనసులో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అందరికీ మనకు మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి అని మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. మిస్టేక్స్ అనేవి కామన్, మానవుడు అన్నట్టే మిస్టేక్ చేస్తాడు. కొంచెం ప్రొనౌన్సియేషన్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కొంచెం సరిదిద్దుకోండి. ఓకే అండి. నెక్స్ట్ కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి. మానవికత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. ఇదేంటిదండి, మనకి ప్రవేశిక. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారంటే వాళ్ళు డైరెక్ట్ పోయి చెవి కోసుకోరు, అంటే వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు అని దాని యొక్క అర్థం. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది. ఇక్కడ బాలవద్దిరాజు అయినటువంటి వారు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు బాలనాగమ్మ, అలాగే మనకు కార్యవద్దిరాజులకు వచ్చినటువంటి ఆపదను తొలగిస్తారన్నట్టు. ఆ కథనే మనకు బాలనాగమ్మ అనేటువంటి రూపంలో 6వ తరగతిలో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ జానపద కథను ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఓకే అండి, మనము ఏది కూడా అంటే మనము లెసన్ అంటే మొత్తం చెప్పాం, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తాము. కాబట్టి మీరు 100% 2 or 3 టైమ్స్ చదవండి టెక్స్ట్ బుక్ని. ఓకేనా అండి. చదివినట్లయితే తర్వాత వీడియో చూడండి, లేకపోతే వీడియో చూశాక చదవండి, ఈజీగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకేనా అండి. మనం ఇక్కడ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇదంతా కూడా మనకు ఇది అంతా కూడా స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీలో మీరు ఏం చేయాలి అంటే మీరంతా కూడా చదువుకోవాలి. ఓకేనా అండి. మనము ఇట్లానే చూద్దాం. ప్రతి ఒక్కటి మనము లెసన్ అనేది చెప్పడం లేదు, ఓన్లీ కూడా మనము ఇంపార్టెంట్ పాయింట్సే నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించండి. మీకు మంచి మార్క్స్ రావాలంటే మాత్రం మేము ఖచ్చితంగా 100% ఇస్తున్నాము. నోట్స్లలో ఎట్లా అంటే ఏ బిట్టు పోవద్దు, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎక్కడ కూడా బిట్టు పోకుండా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ అనేది చదవండి. ఇవన్నీ కూడా మనకు లెసన్స్లో క్లిప్స్ అండి. ఓకే, మనము ఇంపార్టెంట్ పాయింట్స్కి పోదాం. ఇక్కడ చూద్దాం. శ్రీకాశికి పడమటి దిక్కున మున్నురామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యము ఉంది. ఏంటిదట? శ్రీకాశి. శ్రీకాశి పడమటి దిక్కున మున్నురామడల
అంటే అంత దూరాన ఏంటిది చక్రపట్నం అనేటువంటిది ఏముంది మనకు రాజ్యము ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే నవాంబోజరాజు. ఓకే, నవాంబోజరాజు. భార్య పేరు ఏంటిది లక్ష్మీదేవమ్మ. ఇదంతా కూడా కథ ఉంటుందండి. ఈమెకు పిల్లలు లేరు. ఓకే, పిల్లలు కావడానికి ఏం చేస్తున్నామా, ఇక్కడ ఋషి ఏం చేస్తాడు, ఏంటిది జటంగముని పర్వతం ఎక్కితే అక్కడ ఒక బాలమామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఏంటిది కాయలు, మామిడికాయలు ఉంటాయి కదా, ఆ మామిడికాయలు నువ్వు ఎన్ని కోసుకొస్తే అంటే కింద వస్తుంది కదా, కింద వచ్చేంత వరకు ఎన్ని నీ దగ్గర ఉంటాయో అన్నీ నీకు పిల్లలు పుడతారని అంటారు. ఓకే, ఇక్కడ ఈమెకు 7 కోసుకొని వస్తుంది, అంటే 7 తెంపుకొని వస్తుంది. ఆమె ఏంటిది 7 తెంపుకొని వస్తుంది. అక్కడనే మనకు ఏంటిది నాగేంద్రుడు ఉంటారు. ఓకే, ఎవరుంటారు, నాగేంద్రుడు. అంటే ఏంటిది నాగంపాము ఉంటుంది. నాగంపాము ఉన్నప్పుడు ఏం చేస్తారు, నాగంపాము ఎందుకు నన్ను కాటేయడానికి వచ్చావా అని అంటుంది. అంటే నా ప్రాణాలు తీసుకోవడానికి వచ్చావా అని అంటుంది. నా ప్రాణాలు తీసుకో, కానీ నాకు పిల్లలు పుట్టినాక ఒక 9 నెలల సమయం ఇవ్వు, పిల్లలు పుట్టినాక నేనే నీ దగ్గరకు వచ్చి నా ప్రాణం ఇస్తాను అంటుంది. ఇదంతా కూడా మీరు స్టోరీ చదవాలి. నేను జస్ట్ అక్కడ మన ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏడ తగులుతుందో దానికి సంబంధించింది మాత్రమే చెప్తాను. కాబట్టి మీరు స్టోరీ చదివినట్లయితే మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి. కానీ ఇక ఆమెకు పిల్లలు పుడతారు. ఎవరు 7 అమ్మాయిలే పుడతారు. ఓకేనా, 7 అమ్మాయిలు పుడతారు. ఆ 7 అమ్మాయిల పేర్లు చూద్దాం ఒకసారి. మనము సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఇదేంటిది ఉత్తర కన్య, దక్షిణ కన్య. ఓకే, నెక్స్ట్ పగడాల సంగమ్మ, నెక్స్ట్ మునికన్య, బాలనాగమ్మ. ఇది మనకు లెసన్ పేరు. ఓకేనా అండి. మనకు 7వ సంతానం పేరేంటిది బాలనాగమ్మ. ఓకే, ఇది మనకు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆమె చనిపోతుంది. ఆమె భర్తతోటి చెప్తాడు, అంటే నేను ఇట్లా నాకు మాటిచ్చాను, నువ్వే పిల్లలకి తండ్రి అయినా తల్లైనా నువ్వే చూసుకోవాలి అంతా అని ఇక అప్పచెప్పి వెళ్ళిపోతుంది. అతను ఏం చేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు అవసరాలు అనేటువంటివి ఉంటాయి అమ్మాయిలకు. అబ్బాయిలు అంటే ఏ దేశముద్రు లెక్క ఏడైనా తిరగచ్చు, కానీ అమ్మాయిలు తిరగలేరు, అంటే బతకలేరు కదా. కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటారు. ఏంటిది మణిక్యాల దేవితోటి. ఇక మణిక్యాల దేవి మంచిదా చెడ్డదా అనేది మీరు లెసన్ చదివినట్లయితే తెలుస్తుంది. నేను మీకు లెసన్ ఎందుకు చదువు అంటున్నా అంటే ఆ లెసన్ల నుండే ఇస్తాడు. ఇంపార్టెంట్ ఏ ప్రైవేట్ మెటీరియల్ నుండి ఇవ్వడు. ఏ ప్రైవేట్ పబ్లికేషన్స్ది నమ్మద్దు మనము. నన్ను కూడా నమ్మద్దు. నువ్వు టెక్స్ట్ బుక్లో ఉన్నది లర్నర్ జోన్ చెప్తాండు అని అంటే నువ్వు నమ్ము, లేదు వీడంత సోది చెప్తానంటే నమ్మకు, అంతే. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ లెసన్ అంటే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనము వ్యాకరణ విషయానికి వస్తే జాతీయాలు ఉన్నాయి. దాంట్లో అల్లారు ముద్దుగా, ఏంటిది కడుపులో పెట్టుకొని కాపాడుట. ఓకే, చిలుక పలుకులు. ఈమె ఎవరు చిలుక పలుకులు పలుకుతారంటే రెండో భార్య పలుకుతుంది. మరి అది ఎందుకు పలుకుతుంది అనేది మీరు చూడుర్రి. ఓకే, కాలం చేయుట. ఎవరు కాలం చేస్తారంటే ఆ రాజు కొన్ని రోజుల తర్వాత కాలం చేస్తారు. ఓకే, ఏంటిది 600. ఓకే, 600 ఈసారి 2025లో డిఎస్సి కొట్టడమే ఫిక్స్, అంతే. అట్లా కొట్టిపడేద్దాం. ఓకే, నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాం. సంతోషం, బాధ, సుఖం, దుఃఖం, మేలు, కీడు. మనం అందరికీ మేలు చేయాలి. లర్నర్ జోన్ మీకు మేలు చేస్తుందనేటువంటి ఉద్దేశం మాకుంది. మేము ఆస్పిరెంట్సే, మేము డిఎస్సికి చదువుకోవచ్చు కదా, మాకెందుకు ఇదంతా, మా ఓన్ నోట్స్ మీకు పెట్టుడు ఎందుకు, మాకు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అని మేము అనుకోవచ్చు. కానీ మేము అలా అనుకోలేదు. మాకు ఒక ఐడియా వచ్చింది, అరే ఎందరో బాధపడుతున్నారు సోర్సెస్ లేకుండా, ఒక అవగాహన లేకుండా, అంటే ఒక సరైన గైడెన్స్ లేకుండా మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము. మీకు నచ్చినట్లయితేనే చూడండి, నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితేనే షేర్ చేయండి, నచ్చకపోతే చూడకండి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. విషాదం అంటే సంతోషం. ఓకే, చెడు అంటే ఏంటిది మంచి, మనందరికీ మంచి జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని అర్థాలు చూద్దాం. ఇక్కడ సాధన అంటే అభ్యాసం. డిఎస్సి వచ్చే వరకు మనమందరం కూడా సాధన చేయాలి, అంటే అభ్యాసం చేయాలి. దిక్కున మనమందరూ ఏ దిక్కున నడవాలి, డిఎస్సి దిక్కున నడవాలి. అంటే ఏంటి దాని దిశ. ఓకే, ఆరగించండి. మీరందరూ మధ్యాహ్నం, సాయంత్రం, తర్వాత పొద్దున మంచిగా తినడం చేయాలి. ఏంటిది మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తినాలి. మీకు నేను డైలీ లైఫ్ తోటి కనెక్ట్ చేసుకుంటే చెప్తున్నా కాబట్టి
ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశమే తప్ప ఏదో మేము వేరే విధంగా అయితే లేదు. ఓకే, జప్తు, ఓకే, స్వాధీనం, ఓకేనా అండి. రాజు, రాజు అంటే ఏంటిది? భూపతులు. ఓకే, శిరస్సు, తల. మనం ఇంకా చూద్దాం. ఇక్కడ మనకు కలిపి రాయండి అని కొన్ని ఇచ్చారు. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి. ఇవి కూడా 2022 టెట్లలో అడిగారండి. కాబట్టి మనకు 2024 4లో అడిగారా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. కానీ మనకి ఈసారి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను కరెక్ట్ 100% ఏం చెప్తలేను, నేనేం భగవంతుని కాదు, కానీ నేను జస్ట్ ఛాన్సెస్, ఓన్లీ మనకు ఛాన్సెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ అని అంటున్నా అంతే. ఎవరికి ఎంత, ఎవరికి ఎంత, ఏంటిది, ఇంకా ఒకరు, ఇంకొకరు, ఓకేనా. ఇవి ఎట్లా చేయాలి ఏంటిది అనేది మీకు ఒక్కసారి చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వారు ఉండిరి, ఇది తీసేయి. ఓకే, ఇది ఏం చేయాలి? ఇది తీసేసి మనం ఇది కలపాలి. ఓకేనా, చూద్దాం. ఇది తీసేయి, ఇది తీసేయి. మరి ఎందుకు తీసేసుడు? ఒక అర్థం లేకుండా చెప్తానవేంది అని నీకు అనిపించచ్చు. ఇక్కడ చూద్దాం. ఎవరికి, రికి ప్లస్ ఎంత, ఎంత, ఎవరి త, ఎవరికెంత, కే, ఎవరికే, ఎవరి ఏ ఉంది కదా ఇక్కడ, ఎవరికెంత, ఎవరికెంత, ఇట్లా చేస్తాంది చూడండి. ఎవరికెంత అయిపోయింది. ఇంకా ఇంకొకటి చూద్దాం. ఇంకా ఒక్కరు, ఇంకొకరు, ఇట్లా. నేను ఎందుకు ఏదో మీకేమో నవ్విపిద్దామని కాదు, కానీ ఇట్లా చూసుకోండి 1-2 సార్లు. కొంచెం మనకు డెఫినేషన్ ఇచ్చారు. పై ఉదాహరణలో రెండేసి పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం గమనించారు కదా. అట్లా రాయడాన్ని కలిపి రాయడం అంటారు. దీనికే సంధి అని పేరు. ఓకే, ఇదంతా మీకు ఎక్సర్సైజ్ అండి. దీనికి సంబంధించినటువంటి మీరు చేసుకోండి, నేను కూడా చెప్తాను. ఓకేనా. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం చూసినాం కదా, కలిపి రాయండి. సెలవు ఇచ్చి, సెలవు, సెలవు, ఇక్కడ ఇట్లా రావాలి. అయిపోయింది. సెలవిచ్చి, మీరు ఎవరు, మీరు ఎవరు. ఇక్కడ ఒకవేళ ఇట్లా ఉందనుకోండి, ఇట్లా పెట్టేయాలి. ఓకేనా. మీరెవరు. 10 ఇంతలు. ఒకవేళ ఇక్కడ ఇంత ఇట్లా ఉందండి, ఇట్లా. ఫస్ట్కేమో నార్మలే, సెకండ్కేమో ఇట్లా. ఓకేనా. 10 ప్లస్ ఇంతలు, 10 ఇంతలు. ఏది ప్లస్ అయినా, ఏదైనా. పట్టిన ప్లస్ అంత, పట్టినంత. సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. మీరు ఎవరు, మీరెవరు. ఓకే, ఇదంతా కూడా మనకు వ్యాకరణాంశం. తర్వాత ఇక్కడ ఒక లాస్ట్ బిట్ ఉంది మనకు. ద్వంద్వ సమాసం పదాలు ఖచ్చితంగా 100% సమాసాలలో డిఎస్సిలో ఒకటి అడుగుతారు. అది ఏ సమాసం? ద్వంద్వ సమాసమా, ద్విగు సమాసమా, తత్పురుష సమాసమా అనేది మనకు తెలియదు. ఇప్పుడైతే మనము ద్వంద్వ సమాసం వరకే వచ్చాము. ఇంకా మన ఫ్యూచర్ క్లాసెస్లలో వేరే సమాసాలు వస్తాయి. ఓకేనా అండి. ఇక్కడ చూద్దాం మనము. తల్లిదండ్రులు, తల్లియును, తండ్రియును. తోడు నీడలు, తోడు నీడను. భీమార్జునుడు, భీముడును, అర్జునుడును. ఏంటిది? కాయగూరలు. ఇది భీమార్జునుడు అనేది మనకు ఎట్లా 2025 టెట్లో అడిగారండి ఈ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూరగాయలు ఇట్లా ఇచ్చారు మనకు. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఆటలు మరియు పాటలు. ఓకే అండి, ఈరోజు క్లాస్ అయిపోయింది మనకు. అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.